హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ డైరీస్. నేనైతే మీతో ఒక మంచి మెమరీ క్రియేట్ చేయించబోతున్నాను. నేను చెప్పేదైతే ఖచ్చితంగా విని ఫాలో అయిపోండి. మీకైతే లైఫ్ టైంలో ఒక మంచి మెమరీ గుర్తుండిపోతుంది. సో ఇది చూస్తున్నారు కదా, హ్యాండ్ పెయింట్ వేయించబోతున్నాను నేను మా పాపతోని. ఈ లెఫ్ట్ అండ్ రైట్లో మీకు కనిపిస్తుంది కదా, గ్రీన్ హ్యాండ్ వచ్చేసి నా హ్యాండ్ పెయింట్ అనమాట, బ్లూ వచ్చేసి మా హస్బెండ్ది. ఇది మేము పెళ్ళైన స్టార్టింగ్ ఒక 2 మంత్స్ తర్వాత అనుకుంటా ఇదైతే హ్యాండ్ ప్రింట్ మేము తీసుకున్నాము. ఈ క్యాన్వాస్ బోర్డ్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్గా బోర్డ్ కాదు, బుక్ అనమాట. మీకు ఒక థిక్ క్లాత్ టైప్లో వస్తుంది ఈ క్యాన్వాస్ వచ్చేసి, అది నేను తీసుకున్నాను బుక్. సో ఆ బుక్లో చేసినాను అనమాట ఫస్ట్ పేజ్లో. ఇప్పుడైతే మా పాపతో చేయించబోతున్నాను ఎల్లో కలర్తోని. మీరు సేమ్ ఇట్లా మీ ఇష్టమైన కలర్ ఏదైనా తీసుకొని ఫాలో అవ్వచ్చు. క్యాన్వాస్ అనే కాదు, చార్ట్ పేపర్లో అయినా మంచి థిక్ పేపర్ మీద చేసుకుంటే అయితే బెటర్. నేను ఇక్కడ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేశాను. మీరు కూడా అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తేనైతే చాలా బెటర్. వాటర్ కలర్ వీటికన్నా అక్రిలిక్ కలర్స్ ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి. 20 రూపీస్కి మీకు 20 ml ఆర్ 15 ml బాటిల్ అయితే వస్తుంది. సింగిల్ కలర్ తీసుకొనైనా మీరు మొత్తం ఫ్యామిలీతో చేసుకోవచ్చు. నేనైతే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇది నేనైతే మా హస్బెండ్, నేను పాప వేసాం ఇక్కడ. మీరు మీ సిబ్లింగ్స్తో కానీ పేరెంట్స్ని యాడ్ చేయించి కానీ టోటల్ మీ ఫ్యామిలీ మొత్తం అయినా మీరు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీకు ఒక మంచి మెమరీ లాగా గుర్తుంటుంది. ఫుల్ ఫ్యామిలీతో చేసుకునేది ఎట్లా అంటే రౌండ్గా చేసుకోవచ్చు, అంటే సర్కిల్ ఫామ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం మీరు సర్కిల్ డ్రా చేసుకుని దాని చుట్టూ హ్యాండ్ ప్రింట్స్ వేసుకోవచ్చు, అట్లయినా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు యాక్చువల్లీ కలర్స్ డైరెక్ట్ కాకుండా కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసి స్ప్రెడ్ చేసుకోండి హ్యాండ్కి, అప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది డైరెక్ట్ వేసుకునే దానికన్నా. ఇప్పుడు సింగిల్ కలర్ తీసుకున్నా, మీరు మల్టిపుల్ కలర్స్ తీసుకొని హ్యాండ్ ప్రింట్ వేసుకున్నా కొంతకాలం తర్వాత మేబీ మర్చిపోవచ్చు ఎవరి హ్యాండ్ ఏది, ఏ కలర్ ఎవరిది అనేసి. సో అట్లా కాకుండా మీరు మర్చిపోకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అంటే, ఈ కలర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒక 1.5 డే పడుతుంది మొత్తం డ్రై అవ్వడానికి. సో దాన్ని గాలికి అట్లా వదిలేసి డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే, మీరు బ్లాక్ కలర్ ఆర్ వేరే ఏ కలర్ బాగుంటుంది అనిపిస్తే ఆ కలర్ మార్కర్ తీసుకొని దాని మీద రాసుకోవచ్చు. సపోజ్ మీరు 5 మెంబర్స్ ఫ్యామిలీ అయితే మామ్, డాడ్, మీ సిస్టర్ ఆర్ బ్రదర్స్ ఉంటే వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫస్ట్ లెటర్ కానీ అట్లా రాసుకున్నా బాగుంటుంది. మీకు ఇది నా హ్యాండ్ అని మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఇది నా హ్యాండ్, అప్పుడు ఇట్లా చేసినాం కదా అనేసి ఒక మంచి మెమరీ లాగా మీకు గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ట్రై చేయండి. అందరు కలిసి చేసుకునేటప్పుడు అయితే మీరు ఆ టైంలో మీరు నవ్వుకుంటారు కదా, అవి మీకు గుర్తొస్తాయి కొన్ని ఇయర్స్ తర్వాత కూడా. నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, మా పాప హ్యాండ్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ తీసుకున్నవి ముందు. ఈ ప్రాసెస్ అంత తర్వాత అయితే ఇది మీరు ఫ్రేమ్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్యాన్వాస్ తీసుకెళ్ళి ఫ్రేమ్ కూడా చేయించుకోవచ్చు. ఈ ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి. బాయ్.